మా గుడి దగ్గర ఒక కొబ్బరి చెక్క అని ఒక అరటిపండు కూడా ఉంచాము మనం ప్రసాదంగానే అన్నీ మొత్తం లాస్ట్ వరకు పంచిపెట్టి ఒకటి వదలం. ఒక్క కొబ్బరి చెక్క ఒక అరటిపండు వస్తాము స్వామికి లాస్ట్ చిన్న ప్రసాదం అంతే శుక్రవారం రోజు. కాబట్టి 4వ అదమ్మ 5వ చెప్తాను నన్ను ఇంటి దగ్గర కట్టుకునే పర్లేదు. ఒక 2 అందంలో 3 అందంలో ఉంటారమ్మ గుడి కడేస్తారు. వాళ్ళ అమ్మగారు ఉంటారు ఏదో కడేస్తారు. వాళ్ళ అమ్మగారికి అనుకోకుండా కాలం చేయొచ్చు ఏదో జరగచ్చు. ఏదో జరిగిపోయింది ఆవిడకి వెళ్ళిపోయింది బయట. అక్కడ నుండి ఆధిపత్యపురి మొదలవుతుంది. వీడు వచ్చి గుడికి తాళాలు వేస్తుంటాడు. గుడివాడ ఇక్కడ గుడి దగ్గర మెయింటైన్ చేయడం అంటాడు. వీడు గుడికి తాళాలు వేస్తుంటాడు. గుడి వచ్చి పగలు కూడా ఎత్తుంటాడు. ఇంకోటి వచ్చి తలుపులు లాగేస్తాడు మొత్తం. 3 అందంలో అలా చేసాడు అనుకోండి. ఆ పాపం ఎవరికి వెళ్తుందమ్మా? ఎవరికి వెళ్తుంది చెప్పండి? ఎంత ఘోరం ఇది. అందువల్ల ఏంటంటే కుటుంబ పరంగా ఎప్పుడు గుడి ఉండకూడదు. మనం ఉండొచ్చు, మనం మెయింటైన్ చేసి తప్పులేదు, ఏమీ ఆశించకుండా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే అందరినీ భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి. దాన్ని ఎప్పుడైతే భాగస్వామ్యం చేసామో మనం అది అందరికీ పుణ్యం. ఎందుకంటే నాకు ఇంత ప్రసాదం పెట్టారమ్మా, నేను 10 మందికి ప్రసాదం పంచిపెట్టుకున్నాను అనుకో, నా చేతిలో ఉన్నది, నాకు పుణ్యం వస్తుందమ్మా రా. అలాగేంటంటే పంచిపెట్టడం నేర్చుకోవాలి. ఇప్పుడు తొండూరు పాకల్లో జరుగుతుందమ్మా ఇలాంటి ఆరాధన స్వామివారి. అక్కడ ఫస్ట్ వెళ్ళాం. అది 2 వారాలు వాళ్ళకి కుదరలేదమ్మా. 2 వారాలు కుదరలేదు. 3వ వారం ఆరాధన మొదలెట్టారమ్మా. నారాయణ చెరువులో ఉన్న నరసింహస్వామి ఏం చేశాడంటే అండి, ఆ నీటిలోకి పైకి లేచి జెండా పట్టుకొని తొంటూరు పాకలు వెళ్ళి నడుచుకుంటాను. ఎక్కడైతే ఆరాధన చేస్తున్నారో అక్కడికి వచ్చారటమ్మ ధ్యానంలో. ఆవిడ ఆనందానికి అవధులు లేవు తల్లి. చప్పట్లు కొట్టాను మీరు. ఆనందానికి అవధులు ఈ బెడ్డ కనిపించారమ్మ. ఇంకా ఆవిడ పులకించిపోయింది. రెండోది పండూరమ్మ. పండూరులో ముత్యాలమ్మ తల్లి గుడి చేస్తున్నాము. ఆ ముత్యాలమ్మ తల్లి ఇప్పుడు మీకు ఒక రథంలో కూర్చుందమ్మ. మీకు కనపడుతుంది. ధ్యానంలో చాలా మంది చెప్తుంది కానీ కంగారు పడతారు. ఆవిడ వచ్చి కూర్చుంది. అలాగే ముత్యాలమ్మ తల్లి పిలిచాం. ముత్యాలమ్మ తల్లి వచ్చి కూర్చుంది. ధ్యానం చేయించాము. ఒక 8 వరకు 6 వరకు కానీ సేమ్ అమ్మవారు ఒకే చీరతో కనిపించారమ్మ. వచ్చి కూర్చున్నట్టు. ఈరోజు అక్కడ రోజు మన లక్ష్మీ నరసింహ గుడిలో ఎలా జరుగుతుందో ప్రతిరోజు కూడా అక్కడ అభిషేకం జరుగుతుందమ్మా. స్టార్ట్ చేసిన 4వ రోజు 4 గంటలకి వాళ్ళ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టిన తర్వాత అమ్మవారి చిట్టింపులు గల్లు శబ్దంతో వచ్చేసి లోపలికి వచ్చేసింది. అక్కడ వీళ్ళు అల్లిపోయి పడిపోయారు. ఒక ముత్యాలమ్మ తల్లి లోపలికి వస్తే అయ్యి బాబు వచ్చేసింది, ఇంకా అమ్మవారిని తక్కువలేమని తప్పేసి ఇంటికి పోయి ఇంటి దగ్గర గల్ల వేసుకున్నారట. ఎంత ఆశ్చర్యం చూడండి. మనం వాళ్ళు కొలిస్తే మనకు కనపడతారు తల్లి. మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధంగా కొలుస్తాం, మనకి ఇష్టమైనట్టు కొలుస్తాం, మనకు ఖాళీ ఉన్నప్పుడే కొలుస్తాం. దానికి ఒక పద్ధతి, ఒక టైము, ఒక విధానం ఉందమ్మా. ఆ విధానం గురించి మీకు చెప్తాను, వినండి ఒకసారి. పూజా విధానం అంటే మీరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బట్టి పూజ చేసినా భగవంతుడు ఎందుకు కనిపించట్లేదు, ఎలా చేస్తే భగవంతుడు కనిపిస్తాడో మీకు పూజ అనేది మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఎందువల్లంటే ఆకలిస్తే ఆపేద్దాం, తర్వాత చెప్పు పూజ ఎలా చేస్తే భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది అనేది చూద్దాం. మనం ఒక ఎమ్మెల్యే కానీ మన ఇంటికి పిలిచాము అనుకోండి, అమ్మ మాట్లాడకూడదు. శుభ్రంగా ఏం చేస్తాము? కుదిరితే ఏం చేస్తాం? ఇల్లంతా శుభ్రం చేస్తాం, శుభ్రంగా ముగ్గులే చేస్తాము. గేట్ కానిచ్చి లోపలికి ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా. ఇలా ఎంటర్ అయ్యారు మన లోపలికి. ఎంటర్ అయిన వెంటనే మనం ఏం చేస్తాం? పరిగెత్తుకెళ్తాం. అబ్బో ఎమ్మెల్యే గారు వచ్చారు అని పరిగెత్తుకెళ్ళిపోతాం. రండి సార్ రండి రండి అంటాం. వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తామంటే కుర్చీ వేసి కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత పానకం ఇస్తాము. అంటే మనం ఇప్పుడంటే డ్రింకులు ఇస్తాం కానీ ఒకప్పుడు పానకాలు ఇచ్చేవాడు, పంచదార నీళ్ళు ఇచ్చేవాడు. అలా ఇచ్చిన తర్వాత మనం ఏదో బాగోగులు మాట్లాడతాం. అలాంటి ఎమ్మెల్యే గారు వస్తే అంత చేసినప్పుడు ఈ జగత్తుని ఏలేవాడు, మనల్ని అందరినీ రక్షించేవాడు, మనల్ని పుట్టించిన వాడు,
మనల్ని ఎంత ఉద్ధరిస్తున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు, చివరికి మనలోనే ఆయనలోనే ఐక్యం చేసుకునేవాడు మన ఇంటికి వచ్చేటప్పుడు ఇంకెంత ఎలా ఉండాలమ్మా? ఫస్ట్నే మనం బయట ఉంటుందమ్మా, బయట తలుపు ఉంటుంది. ఆ తలుపు కొద్దిగా జారేయాలి తెల్లవారుజాము 6 గంటల లోపు పూజ చేశారనుకోండి, మీకు పూర్ణ ఫలితం వస్తుందమ్మా. ఉదయం 7 గంటల లోపల చేశారనుకోండి, సగం ఫలితం వస్తుందమ్మా. 7 గంటల తర్వాత చేసినా చేయకపోయినా వద్దమ్మా, పూజ అక్కడ అనవసరం అండి. తర్వాత పూజ చేసినాక మీకు ఫలితం ఉండదు, ఆ పూజ వేరేగా ఉంటుందమ్మ తర్వాత. కాబట్టి 6 గంటల ముందు చేసుకోవాలి. స్వామి వచ్చారమ్మా మన ఇంటికి, చక్కగా వెళ్ళాం, గేట్ వరకు వెళ్ళాం, మనసుతోనే అమ్మ, శరీరంతో కాదు. ఈ నిజంగా శరీరంతో పరిగెత్తుకెళ్ళారు అనుకోండి, ఈవిడికి పిచ్చెక్కిసినట్టు ఉందంటారు పక్క అంటే తెల్లజోళ్ళు పరిగెత్తుకెళ్తే గేట్ దగ్గరికి ఉంటుంది. కానీ మీకు భగవంతుడు కనిపించవచ్చు, కానీ ఆవిడ కనిపించడు, పాపం మీరు పిచ్చోళ్ళే కనపడతారు అక్కడ. అలా కాకుండా మానసికంగా మనం గేట్ వరకు వెళ్ళి స్వామిని పిలుచుకొచ్చి మన పూజా మందిరంలో ఆసనం వేసి పానకం నీళ్ళు ఇచ్చి తెల్లని వస్త్రం కట్టుకొని తర్వాత అభిషేకం చేసుకొని తర్వాత శుభ్రంగా ఒత్తి బట్టలు కట్టి తర్వాత అలంకరణ చేసుకొని ఆభరణాలు పువ్వుల దండలు అన్నీ వేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి మళ్ళీ ఆచమనం చేసి ఆ తర్వాత మళ్ళీ తాంబూలం ఇచ్చి తర్వాత ఆరతి ఇస్తామమ్మ. ఆరతి ఇచ్చిన తర్వాత వింజామం లోపుతూ స్వామికి, స్వామి నాకు ఈ కోరిక ఉంది గణేష్ స్వామి అన్నారు అనుకోండి, నిజంగా స్వామి పూజా మందిరంలో కూర్చుని ఉంటారన్నమాట టైంలో.